పిల్లల్లో మనం క్యాన్సర్ చూసాము, ఒక 2 years తర్వాత దే ఆర్ హెల్దీ అండ్ గుడ్. సో తర్వాత వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? నౌవేడేస్ వీఆర్ సీయింగ్ మెనీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీస్ కేసెస్. సో దీనికి కారణం అవ్వచ్చా? డెఫినెట్లీ అమ్మా. ఎందుకంటే మనం చేసుకునే ట్రీట్మెంట్స్ వల్ల సో మనం 2 years కొంతమంది అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా 1-2 years బేబీస్ గురించి చెప్తున్నాను. మనకి చిల్డ్రన్ అంటే అప్ టు 14 years వరకు వస్తారు. 12 years వరకు మ్యాక్సిమం కొన్ని సెంటర్స్లో 14, కొన్ని వాళ్ళు 18 వరకు ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లమ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ పుబర్టీ ఏజ్ పీపుల్ అంటే టీన్ ఏజ్ పీపుల్లో వీళ్ళల్లో ఏం చూస్తామంటే జర్మ్ సెల్ ట్యూమర్స్ అని ఒకటి చూస్తుంటాం. అర్థమవుతుందా? అంటే మనకి గోనాడ్స్ ఏదైతే టెస్టిస్ అని జెంట్స్లో ఉంటుందో, ఏదైతే ఓవరీస్ అని ఫీమేల్స్లో ఉంటుందో దానిలోకి కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. జెమ్ సెల్ ట్యూమర్స్ అని కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. సో వీటిలలో కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అలాగే కాకుండా ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రేడియేషన్ ఇస్తాము, కీమోథెరపీస్ ఇస్తాము. కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే తీసుకొని ఉన్న వాళ్ళకి నార్మల్గా రిగైన్ అయిపోయి వాళ్ళు ప్యూబర్టీ ఏజ్కి అంతా నార్మల్ అయిపోయారు అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏముండవు. కొంతమందికి ప్యూబర్టీ ఏజ్లోనే క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకుందాం, 11-12 years ఏజ్లో వాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారనుకో దెర్ విల్ డెఫినెట్లీ ఏ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది మనం ముందే చెప్తాం వీళ్ళకు. సో 16-17 years 18 years వాళ్ళకు, నాట్ ఓన్లీ 18 years to 30 years యంగ్ పీపుల్. సో యంగ్ పీపుల్కి కూడా ఇలాంటి క్యాన్సర్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక ఆప్షన్ అనేది ఇస్తామన్నమాట. ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది, కానీ లైఫ్ ఇంపార్టెంట్ కదా అన్నట్టు వీ విల్ కౌన్సిల్ దెమ్. అట్ ద సేమ్ టైమ్ వీ విల్ గివ్ ఏ ఆప్షన్ ఫర్ దిస్ స్పర్మ్ ప్రిజర్వేషన్, ఓవా ప్రిజర్వేషన్, ఎగ్ ప్రిజర్వేషన్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం అనమాట. సో కొన్ని చేంజెస్ అనేవి కూడా మనం తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి మనం తగ్గించుకోవచ్చు. అంటే కీమోథెరపీ డోసులు తగ్గించడం, సైకిల్స్ తగ్గించడం, ఇలాంటివి కొన్ని మార్పులు చేసుకున్నా కూడా సో మనం కొంచెం ఇన్ఫర్టిలిటీ రాకోకుండా ఉండడానికి చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చింది అనుకున్నా కూడా మనం కీమోథెరపీ రేడియేషన్ కన్నా ముందే ఈ స్పర్మ్ ప్రిజర్వేషన్, ఓవా ప్రిజర్వేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ స్పర్మ్స్ కానీ ఓవాస్ కానీ తీసుకొని దే కెన్ గో ఫర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండ్ దే కెన్ కన్సీవ్.